మామూలుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండేవాళ్ళు అక్కర్లేదంట. కత్తులు కటారులు తీసుకుని యుద్ధం చేసేవాళ్ళు కావాలంట కౌంటింగ్ సెంటర్లో. సిగ్గుందా అసలు? ఏమన్నా ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? ఇయ్యా వీళ్ళ స్ట్రాటజీలు, వీళ్ళ ఎత్తుగడలు ఇవా? కౌంటింగ్ సెంటర్లు ఎలా గొడవ చేయాలి, పోలింగ్ బూత్తుల్లో ఈవీఎంలు ఎలా బాగా కొట్టాలి, వీపు విమానం మోత మోగుద్ది రేపు ఈ రకంగానా? సార్ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను సార్, సొంత తల్లి సొంత చెల్లెళ్ళే మా ఓటు నిష్ఠ దరిద్రుడు ఓటేయబాకండి అన్న తర్వాత ఎవడు ఓటేస్తారు సార్? సొంత తల్లి ఓటేయమందా? ఓటేయమని చెప్పిందా బిడ్డకి? సొంత చెల్లెళ్ళు ఓటేయమని చెప్పారా? ఎవడు సార్ ఓటేసేది? ఇవాళ రేపటి రోజున ఈయన ఈ సైకో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకున్న ఇల్లు పొలం మొత్తం కూడా ఊడ్చుకుపోతాయని తెలిసిన తర్వాత కూడా ఎవడైనా ఓటేస్తాడా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటేయడానికి ఒక్క కారణం ఎవరి దగ్గరైనా ఉందా? సార్ వేస్తారు సార్, ఇసుక మాఫియా వాళ్ళు ఓటేస్తారు, శాండ్ మాఫియా వాళ్ళు వేస్తారు, ఎర్రచంద్రం మాఫియా వాళ్ళు వేస్తారు, లిక్కర్ మాఫియా వాళ్ళు వేస్తారు, గంజా మాఫియా, డ్రగ్ మాఫియా, క్యాజినో ముఠా వీళ్ళందరూ ఓట్లేస్తారు సార్. ఈ మొత్తం ఈ దొంగల ముఠా, ఈ 420 బ్యాచ్ అంతా జగన్ అన్నకు ఓట్లేస్తారు. కానీ అవి ఎంత పర్సంటేజ్ ఉంటాయి సార్? ఈ మాఫియా ముఠా ఓట్లతో రేపు గెలిచిపోతాడా? కాబట్టి రేపు వన్ సైడెడ్గా రేపు 4వ తేదీన ఫలితాలు మొన్న అంటా ఉన్నాడు కదా, ప్రపంచం అంతా నివ్వెరపోతుందంట, ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తారంట. అవునయ్యా, అయ్యా జగన్ రెడ్డి ఖచ్చితంగా చూస్తారు. 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రంలో నివసించినటువంటి కోట్లాది మంది ప్రజల్ని పట్టి పీడిస్తే శాస్తి ఎలా జరుగుద్దో, ఎలా మోగుద్దో రేపు రేపు కొన్ని దేశాలు తిరిగి వచ్చారు కదా మీరు, ఎక్కడన్నా ఏపీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించిందా సార్? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా 4వ తేదీ 10 గంటలు 10-11 ఎప్పుడవుతుందా, రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. నిజమైనటువంటి దీపావళి నేను చెప్తా ఉన్నా వీకే గారు, నిజమైనటువంటి దీపావళి రేపు 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడి ఇంటి ముందు రేపు 4వ తేదీన దీపావళి జరగబోతోంది. రాసి పెట్టుకోండి. అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, మిడిల్ ఈస్ట్ కాదు, ప్రతి తెలుగువాడి ఇంటి ముందు దీపావళి 4వ తేదీ, జూన్ 4వ తేదీన. ఒక్క నిమిషం ఒకసారి రెవెన్యూతో మాట్లాడదాం, చాలా అయింది. రవికుమార్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. యా, ఇది దీని ఏమన్నా కూడా అర్థం కావట్లా. ప్రీ పోల్ అంటారు, పోస్ట్ పోల్ అంటారు, ఎగ్జిట్ పోల్ అంటారు.